ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇరాన్‌లో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆందోళనకారులను అయతుల్లా ఖమేనీ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ ప్రభుత్వ తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న ప్రజలపై కాల్పులు జరిపితే తాము జోక్యం చేసుకుంటామని హెచ్చరించారు. వారిని రక్షించుకుంటామని, ప్రతిస్పందనకు పూర్తి సంసిద్ధతో ఉన్నామంటూ ఇరాన్‌కు తేల్చి చెప్పారు. అయితే ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ తిప్పికొట్టారు. ఈ వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకుంటే ఆ ప్రాంతమంతా ఘర్షణలకు దారితీస్తుందన్నారు. తమ జాతీయ భద్రత రెడ్ లైన్ వంటిదని, దీన్ని పరీక్షించాలనుకోవడం సాహసమే అవుతుందని తెలిపారు. కాగా ప్రస్తుతం దేశంలో పెరిగిన ధరలు, కరెన్సీ విలువ పడిపోవడంతో ఇరాన్ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. ఈ పరిస్థితులను నిరసిస్తూ దేశమంతటా ఆందోళనలు జరుగుతున్నాయి. పలు ప్రావిన్సుల్లో తీవ్ర ఆగ్రహంతో పోలీసుల కార్లకు నిరసనకారులు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో పాటు అనేక మంది గాయపడ్డారు. ఈ క్రమంలోనే ఇరాన్ ప్రభుత్వ తీరుపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.